గోదావరిలో సర్ప్లస్ వాటర్ లేదని కేంద్రం చెప్పిన మాటనే బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కృష్ణా గోదావరి నీటిని మళ్లించేందుకు తెలంగాణను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. గోదావరి కావేరి అనుసంధానం పేరుతో ఏపీ ప్రభుత్వం నదీ జలాల తరలింపునకు మరోసారి ప్రయత్నిస్తోందన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిద్రలేపే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు మూడో ప్లాన్ అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గోదావరి కావేరి నదులను అనుసంధానం చేసే కుట్ర చేస్తున్నారన్నారు. అయితే తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాను దక్కేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. అసలు గోదావరిలో సర్ప్లస్ వాటరే లేదు. భారతదేశంలో సర్ప్లస్ వాటర్ మీద డిపిఆర్లు కన్సిడర్ చేయబడవు. ఈ దేశ చరిత్రలో సర్ప్లస్ వాటర్ మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏ ప్రాజెక్టు కూడా అనుమతి ఇవ్వలేదు. అండ్ గతంలో ఎన్డబ్ల్యూడిటి సమావేశాల్లో సర్ప్లస్ వాటర్ లేనే లేదు గోదావరిలో అని స్పష్టంగా కేంద్రం చెప్పిన విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టింది. దాంతో ఏం చేసిండ్రు ఈరోజు చంద్రబాబు గారు? ఈ రెండు ప్రయత్నాలు కూడా ఫెయిల్ అయిపోయినాయి. దాంతో ఇప్పుడు ఏం చేసిందంటే కొత్తగా ఇప్పుడు థర్డ్ ప్లాన్, మూడవ ప్లాన్ను ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. ఆ మూడవ ప్లానే గోదావరి కావేరీ లింక్, ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరిట గోదావరి కావేరీ అనుసంధానము అనేటువంటి ఒక మూడో విషయాన్ని ఇలా ఆంధ్రప్రదేశ్ మూడవ ప్రయత్నాన్ని చేస్తూ ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంది? గతంలో ఈ గోదావరి కావేరికి సంబంధించి ఇది కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఈ అంశం తెర మీదకి వచ్చింది. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ రోజు మేము అనేక సమావేశాలకు వెళ్ళినప్పుడు ఎప్పుడు మేము ఏం చెప్పేవాళ్ళము? ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఓకే, ముందు మా రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాత ట్రిబ్యునల్ మాకు కేటాయించిన 968 టీఎంసీల ప్రాజెక్టుల టీఏసీ క్లియర్ అయిన తర్వాతనే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ మాట్లాడండి. ఆ తర్వాత కూడా ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్లో 50 నదుల అనుసంధానంపై గతంలో సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్, నాగార్జున సాగర్ టు సోమశిల టు నాగార్జున సాగర్ ప్రతిపాదనలున్నాయని తెలిపారు. అయితే ప్రస్తుతం తెలంగాణ భూభాగమే టచ్ చేయకుండా ఏపీ ప్రభుత్వం నదుల అనుసంధానం చేస్తుందన్నారు. పోలవరం నుంచి నల్లమల్ల సాగర్, అక్కడి నుంచి కావేరీ అనుసంధానం చేయాలని ఏపీ ప్రతిపాదన చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇదే జరిగితే తెలంగాణకు ఒక్క చుక్క నీరు కూడా రాదన్నారు. పోలవరం టు నల్లమల్ల సాగర్ టు గ్రాండ్ ఆయనికట్ కావేరీ తీసుకుపోతాం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రాన్నే ఎలిమినేట్ చేసేటువంటి కుట్ర మూడవ ప్రయత్నం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెర మీదకి తెచ్చింది. అంటే ఆ రోజు సమ్మక్క సాగర్ నుంచి లేదా ఇచ్చంపల్లి కొత్తగా ఒక బ్యారేజ్ కట్టి తెలంగాణ ప్రాజెక్టులకు ఇబ్బంది లేకుండా సమ్మక్క సాగర్ టు నాగార్జున సాగర్ టు సోమశిల టు కావేరీ, అది ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపాదన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏం చేసింది? క్లెవర్గా వన్ షాట్ టూ బర్డ్స్ లాగా అసలు తెలంగాణ రాష్ట్ర భూభాగమే టచ్ కాకుండా పోలవరం టు నల్లమల్ల సాగర్ టు కావేరీ, అంటే దీనివల్ల తెలంగాణకు తీరని నష్టం జరగబోతా ఉంది. ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రయత్నం ఏంది? వాళ్ళ మొదటి 2 ప్రయత్నాలు ఫెయిల్ అయినాయి. గోదావరి బనకచెర్ల ఫెయిల్, గోదావరి నల్లమల్ల సాగర్ ఫెయిల్. ఇప్పుడు ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ పేరు మీద వచ్చిండ్రు. దీంట్లో ఏం జరుగుతుంది? వాళ్ళకు ఇప్పుడు గోదావరి నీళ్లను ఆంధ్రప్రదేశ్కు మళ్లించుకోవడానికి వెసులుబాటు దొరుకుతుంది. రెండవది, ₹1 కూడా వాళ్ళ ఖర్చు లేకుండా నేషనల్ ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ నిధులతో మళ్లించుకునేటువంటి ఒక కుట్రకు వాళ్ళు తెరలేదు. తెలంగాణకు ఏమైపోతుంది? మనకు ఒక్క చుక్క రాకుండా అయిపోతుంది. ఇంకా మనకు నీళ్ళే నేషనల్ ప్రాజెక్ట్ కూడా పోతుంది కదా, మనకు నేషనల్ ప్రాజెక్టు ఉండదు. తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాకుండా పోతాయి. ఇంకా ఉల్టా సమ్మక్క సాగర్ 47 టీఎంసీలు కూడా మనం వదులుకోవాలన్నట. దీనికి డూడు బస్వన్న లెక్క ఈ రేవంత్ రెడ్డి